హాయ్ ఎవ్రీవన్. ప్రతిసారి మన ఛానల్లో చదువు వీడియోలే వస్తే అందరికీ కొద్దిగా బోర్ కొడుతుంది అంటే నాకు లోకల్గా అందరూ చెప్తున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. సో ఒకసారి చదివే కాకుండా అప్పుడప్పుడు ఫన్ కూడా ఉండాలి కాబట్టి అవునా నిజమా ఒక గేమ్ ఆడదాం అనుకుంటున్నా. అదేంటంటే మనం ఇప్పుడు కాబట్టి మొబైల్ ఫోన్ తీసుకుంటే పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇలాంటివి చాలా ట్రెండింగ్ ఉన్నాయి, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలాంటివంతా. కానీ వన్స్ అపాన్ అ టైం నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు కిడ్ టైంలో పిఎస్పి ప్లే స్టేషన్ గేమ్స్ అనేవి చాలా ఫేమస్ అనమాట. వాటిల్లో నాకు టెక్కన్ 3, టెక్కన్ 7 ఇవి చాలా ఇష్టము. ఇప్పుడు పిఎస్పీస్ కూడా ఎవరు పర్చేస్ చేయట్లా, నా దగ్గర కూడా ప్రస్తుతానికి లేదు, చిన్నప్పుడు నుండి ఖరాబ్ అయిపోయింది. సో అందుకని నేనేం చేశానంటే యూట్యూబ్లోంచి చూసి ట్యాబ్లోకి డౌన్లోడ్ చేశాను. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. డౌన్లోడ్ చేసి ఇప్పుడు దాన్ని ఆడదాం అనుకుంటున్నా. ఒకసారి దాన్ని ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను. అసలు పట్టుందో లేదో మొత్తం మర్చిపోయిన ఎలా ఆడాలో కూడా ఒకసారి చూద్దాము. కొద్దిగా హ్యావ్ సమ్ ఫన్ అనమాట. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చదువు గురించి డిస్కస్ చేసుకుందాం. ఒక మంచి లెసన్తో మీ ముందరకు వస్తాను. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ లో మీకు కనపడుతూ ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టార్ట్ చేస్తున్నా అంటే ఇక్కడ మీకు చాలా గేమ్స్ కనపడుతున్నాయి కదా. నేను దీంట్లో టెక్కన్ 7 స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే టెక్కన్ 7 కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. టెక్కన్ 3 కంటే అడ్వాన్స్డ్ వర్షన్ మీకు తెలిసిందే కదా. టెక్కన్ 3, టెక్కన్ 5, టెక్కన్ 7 అప్పట్లో ఇంట్లో మనీ ఇస్తే 5 రూపీస్ ఇస్తే 5 రూపీస్ తీసుకొని ప్లే స్టేషన్ సెంటర్స్కి వెళ్ళి ఆడేటోండి అనమాట. వాళ్ళు జస్ట్ అవుట్ అయిపోతే అయిపోయింది అనమాట. అంటే టైమింగ్స్ 10 మినిట్స్ అట్లేం ఉండదు. నువ్వు ఎంతసేపు అయినా అవుట్ అవ్వకుండా ఆడొచ్చు. మనకేం తెలుసు, అక్కడికి వెళ్ళడం అలా 5 రూపీస్ ఇస్తే వితిన్ 1 మినిట్లో గేమ్ అయిపోయి వచ్చేస్తాను అనమాట. సో అన్ని కాంప్లికేషన్స్ ఉండేవి. ఇప్పుడు ట్యాబ్లో మనకి ఇష్టం వచ్చినంతసేపు ఆడచ్చు. సేమ్ ఎలా ఉందో మనం ప్లే స్టేషన్లో ఎలా ఆడతామో అలానే ఉంది ఇక్కడ కూడా. ఇదిగో నేను ట్యాబ్లో ఎలా ఆడుతున్నాను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆర్కేడ్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు దీంట్లో ఇష్టమైన క్యారెక్టర్ జిన్ అనమాట. ఓకే, జిన్ ఎక్కడున్నాడో చూద్దాం. జిన్ ఎందుకు జిన్ ఇష్టం అంటే ఇక్కడ దీంట్లో వీళ్ళవి ప్రతిదీ స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ చూస్తాం కదా. సో దాంట్లో నాకు జిన్ క్యారెక్టర్ కొద్దిగా నచ్చుతాడు. డెవిల్ జిన్ ఉన్నాడు ఇక్కడ. ఓకే, ఏదైనా జిన్నే కదా, మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు చేయడం. జిన్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, డెవిల్ జిన్ని సెలెక్ట్ చేసుకున్నా. మీకు ఇష్టమైన గేమ్ ఏంటో మీరు కిడ్ టైంలో ఉండే ఎక్కువ గేమ్ ఏ గేమ్ ఎక్కువ ఇష్టంగా ఆడారో ఒకసారి కమెంట్ చేయండి. పబ్జీలు ఆడి చాలా ఈజీ అయిపోయింది. నాకు ఆపోజిట్లో యానా అంట. రియల్ లైఫ్లో అలాగే అమ్మాయిలు కొట్టలేం, దీనిలో అన్నా కొడతాం. అది ఇది స్మాక్, డబుల్ స్మాక్. కేఓ ఐఎమ్ విన్, ఐ విన్. డెవిల్ జిన్ కంటే డెవిల్ జిన్కే బాగుంది చూడడానికి. రెక్కలు వచ్చినాయి. ఎప్పుడు డెవిల్ జిన్తో ఆడింది లేదు. ఓ ఇది ఎవరు, యానానే. 2 టైమ్స్ ఉంటుంది. 2 టైమ్స్లో ఎవరు గెలుస్తున్నారని మళ్ళీ నేనే విన్ అయ్యాను. సో ఇప్పుడు క్యారెక్టర్ ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ వస్తుంది. ఐ థింక్ ఎవరు వస్తారో చూద్దాం. మార్డక్ అంట వీడెవడో. ఓ మై గాడ్, క్రేవెన్ లా ఉన్నాడు చూడ్డానికి. నాకంటే 6 feet ఎక్కువ ఉన్నాడు వీడు. నాకంటే అంటే నా క్యారెక్టర్ ఏమో ఒక పంచ్తో కొట్టాను. వావ్, ఒక్కటే పంచితో ఖచ్చితంగా కొట్టకూడదు. అయిపోయి దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే బాడీ ఉంటే సరిపోదు, బ్రెయిన్ ఉండాలి. ఓ షిట్, నేను మాట్లాడి తింటున్నాడా ఏంటి. ఈ స్మాక్ కావాలంటే ఈ స్క్వైర్ ఎక్స్ మార్క్ ఉండే ఈ 2 బటన్స్ని ప్రెస్ చేసి ఒకేసారి వాడి దగ్గరికి వెళ్తే ఇలా పట్టుకొని రానక్ అంటాడా. కేఓ. స్టేజ్ 3. వీడు మోకు జిన్. వావ్, వీడికి చాలా పవర్స్ ఉంటాయి. వీడితో మనం చాలా కష్టం ట్రై చేద్దాం. వీడు ఒక్క దెబ్బకి ఎంత బ్లడ్ అయిపోతుంది తెలుసా. వీడు ఒక్క పంచ్ ఇస్తే చాలు మనకు. వీడికి మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. చెప్పిండు వాడికి ఒక్క ఛాన్స్ కూడా మనం ఇవ్వకూడదు. ఓ షట్, చెప్పాను కదా వీడికి చాలా పవర్స్. ఇంకా వీడు స్మాక్ ఇవ్వాలి మనకు.
ఇది మల్టీప్లేయర్ ఆడితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది కంప్యూటర్ ఆడుతున్నాం కదా, అప్పుడప్పుడు కొన్ని స్కామ్లు జరుగుతాయి, అప్పటికి మనమే గెలిచాము. దీంట్లో కుంఫు పాండా ఉంటాడు, బేర్ ఉంటుంది, పోలార్ బేరు. అయిపోయి ఐ థింక్ ఇప్పుడు ముగ్గురు అయ్యారు కదా, ముగ్గురు కదా. ఇప్పుడు బోనస్ రౌండ్ అనమాట. ఇక్కడ కొద్దిగా కష్టమైన వాళ్ళే వస్తారు. జోయు అంట, ఈ పిల్ల ఎవరో జాపనీస్ లా ఉంది, 2 జల్లు వేసుకొని. పిల్లకి ఒకటి ఉందని మనం వదులుతామా ఏంటి? ఓ అమ్మా, ఇది ఏంటి ఇచ్చేసింది స్నాక్. చెప్పిండ ఈ రౌండ్లో కష్టమైన వాళ్ళు ఇస్తారన్నా. ఐ లూజ్ అంట, దీన్ని వదలకూడదు ఈ అమ్మాయి. రెడ్ మంకీ ఈ పిల్ల పేరు. ఇప్పుడు నాకే తక్కువ ఉంది బ్లడ్. ఇప్పుడు స్నాక్ ఆపుకుంటాను. Oh my god, danger. Please. అక్కడ ఉంటుంది మన తోటి. కానీ ఇప్పుడు ఫైనల్ రౌండ్ ఉంది. పిచ్చి పడేస్తుంది అసలు. నాకు చెప్పిండా. అందుకే సిస్టమ్ జనరేటెడ్ ప్లేయర్స్తో ఆడకూడదు. సిస్టమ్ ఏంటంటే బాగా పవర్ఫుల్ వాళ్ళకి ఇచ్చేస్తుంది, మనకి ఇవ్వదు. చూడు ఆగుతుంది అసలు అసలు. అయితే నటతైంది. సరే, ఫన్ కోసం ఆడాను. ఐ లూజ్. ఓకే, డన్. మళ్ళీ ఏదైనా నాకు ఇష్టమైన రెట్రో స్టైల్ గేమ్స్ మేము ముందరకు వస్తాం. బాయ్. నచ్చితే కమెంట్ చేయండి. ఇది జస్ట్ ఒక చిన్న షార్ట్ ఎంటర్టైన్మెంట్ వీడియో మాత్రమే. ఓకే, డన్. బాయ్.